హాయ్ అండి. ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతాయంటే మనం ఏమనుకున్నాం కానీ దువ్వాడ శ్రీనివాస్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కేవలం అతను వేరే అమ్మాయితోటి చనువుగా తిరుగుతున్నాడు, లేకుంటే వేరే అమ్మాయితోటి పెళ్ళైన భార్యను ఉంచుకొని విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయితోటి అలా తిరగడం అనేది దాన్ని సాగ్గా చూపించి వైసీపీ అయితే సస్పెండ్ చేసింది. దాన్ని నేను కూడా సమర్థిస్తున్నా. ఎందుకంటే ఒక రాజకీయ నేత పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు కొంచెం సమాజానికి ఉపయోగపడకపోయినా పర్లేదు కానీ సమాజానికి విరుద్ధంగా అయితే వెళ్ళకూడదు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ చేసింది అదే. ఎందుకంటే క్లియర్గా ఇండికేషన్ ఏమి ఇచ్చాడు, భార్య పిల్లలు ఉండగానే ఇంకొక అమ్మాయిని పక్కన పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని 24 గంటలు కలిసి ఉండి చట్టపట్టాలు వేసుకుంటా, ఫోటోషూట్లు చేసుకుంటా, తిరుపతి మెట్లు ఎక్కుకుంటా, ఇలా చేతులు మెలేసుకొని చూస్తూ ఉంటే సమాజానికి మనం ఏమి ఇస్తున్నాం చెప్పండి. ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి ఎంతవరకు నిన్ను కాపాడుకుంటూ రావాలి? అప్పటికి నీకు చాలా టైం ఉంది. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి టైం ఇచ్చారు నీకు. కానీ నువ్వు ఎక్కడైనా మారావా? మారలేదు. ఆ అమ్మాయిని పక్కన పెట్టావా? పెట్టలేదు. సరే, నీ పర్సనల్ విషయం అనుకుందాం. పర్సనల్ ఉన్నప్పుడు పర్సనల్గా ఉండాలి. నువ్వు మీడియాకి కనబడకూడదు. ఆ అమ్మాయిని మీడియాకి రాకూడదు, బయటకు రాకూడదు. మీరు మీడియాకి వచ్చి పబ్లిక్గా మాట్లాడతారు, మీ భార్య గురించి పబ్లిక్గా మాట్లాడతారు. నువ్వు విడాకులు వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుండేది. విడాకులు రాకముందు మేము పెళ్లి చేసుకుంటాం, పిల్లలకి అంటామని మాట్లాడితే ఏమి ఇస్తున్నట్టు సమాజానికి? నేను ఒక మంచి నాయకుడు అంటాడు. మరి మంచి నాయకుడు ఇదే లక్షణమా? ఇదే నువ్వు ప్రజలకి చెప్పేదా? అంటే రేపొద్దున అందరి పిల్లల్ని వదిలిపెట్టేసి ఇంకో దాన్ని తగులుకొని తిరగమని చెప్పడమా? కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఏదైనా హుందాగా చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూద్దాం. పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్న తర్వాతే ఇంకొకటి అయితే చేసుకోవడం చూసాం. మనమైతే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చూసాం. అలా విడాకులు ఇచ్చిన తర్వాత కూడా చేసినా కూడా ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ మీద. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా, ఎందుకంటే అతను విడిపోవాలనుకోలేదు. తన వైఫ్లు ఎవరైతే ఉన్నారో అతనితోటి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి వాళ్ళే విడాకులు తీసుకుని వెళ్ళిపోయారు తప్ప పవన్ కళ్యాణ్ ఎప్పుడు కోరికలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయం చెప్పడం చూసాం. అలానే వాళ్ళు విడిపోయిన భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం చూసాం. మేము పవన్ కళ్యాణ్ మంచివాడే కానీ మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉండి మేమే బయటకు వచ్చాం తప్ప పవన్ కళ్యాణ్ బలవంతం చెల్లిందని చెప్పడం చూసాం. కాబట్టి అలా హుందాగా ఉండాలి. కానీ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఏం ఆదర్శంగా తీసుకోవాలి మనం చెప్పండి. కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ చేసింది ముమ్మాటికి తప్పే. ఆయన మళ్ళీ ఫీల్ అవుతూ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు. నేను చాలా కష్టపడ్డాను, అది చేశాను. అవును, కష్టపడ్డావు. మండలిలో కూడా నువ్వు గట్టిగానే మాట్లాడావు, అధికార పక్షం గురించి నిలదీశావు, వాళ్ళు పథకాల గురించి బాగుంది. కానీ ఇదొక్కటి ఎందుకు నువ్వు మరి తప్పు చేస్తున్నావు? ఇది కూడా కొంచెం నీ పర్సనల్ విషయం అయినప్పటికీ పబ్లిక్ రాకూడదు కదా. నువ్వు సైలెంట్గా ఇంట్లో ఉంచుకోవాలి వాటిని. నువ్వు పబ్లిక్ వచ్చి మీడియా ముందు మాట్లాడతావు, టీవీ ఛానల్స్కి వెళ్ళి మాట్లాడతావు, పబ్లిక్గా చట్టపట్టాలు వేసుకుని తిరుగుతుంటారు. ఇది మరి సమాజానికి రాంగ్ సంకేతం వెళ్తున్నట్టు కదా. ఇక్కడే నువ్వు చాలా మైనస్ అయిపోద్దు వాడు శ్రీనివాస్ గారు. మీరు ఇప్పటికైనా కొంచెం మారి పర్సనల్ విషయాలను పర్సనల్గా బయటకు రాకుండా చూసుకోండి. అంతే, బయటకు రాకుండా చూసుకోండి. మీరు ఇంటర్నల్గా ఏం చేసుకున్నా ఎవరు పట్టించుకోరు. మీరు పబ్లిక్గా వచ్చి ఇలా తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వ్యతిరేకత వస్తుంది. మీరు పబ్లిక్కి ఏ మెసేజ్ ఇవ్వాలని చెప్పండి. మీరు ఒక మంచి నాయకుడిగా ఉండాలనుకుంటే ఇలాంటి విషయాలను అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికైనా ఆయన మారాలని కోరుకుందాం. దువ్వాడ శ్రీనివాస్ గారు చూద్దాం. మరి ప్రస్తుతానికైతే ఆయన అయితే వైసీపీ అయితే సస్పెండ్ చేసింది ఆల్రెడీ. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో ఫ్యూచర్లో. ఆయన అయితే కష్టపడతానని చెప్తున్నాడు. ప్రస్తుతానికైతే టెక్కిల్ది ఏదైతే ఆయన ఇన్ఛార్జ్ ఉన్నారో అది కూడా పీకేశారనుకుంటాను. ఇన్ఛార్జ్ కూడా లేడు ప్రస్తుతానికైతే. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే దువ్వాడ శ్రీనివాస్కి అయితే కష్టకాలం మొదలైంది.